ఢిల్లీ పైన కుట్రలు మళ్ళీ ఆరంభమైనవి. ఢిల్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టనుకుంటా మొన్న హర్యానా సరిహద్దు ఇది ఉత్తరప్రదేశ్ సరిహద్దులలో ఏదైతే పెద్ద ఎత్తున రైతులు ఉద్యమానికి సిద్ధపడితే ఆపుతాం, లాఠీచార్జ్ అంటూ రచ్చ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీకి మార్చి దాంతో రైతుల పేరుతో జరిగినటువంటి ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో శంభూ సరిహద్దుల్లో రైతులు గుడారాలు ఏర్పాటు చేశారు, 3 పోలీసులు గాయాలని. ఇక్కడ ఇదొక ఆట అయిపోయింది. ఉద్యమం అంటే కసిలో నుంచి వచ్చేది. ఉద్యమం అంటే ఇప్పుడు కొత్త మోడల్ ఏంటయ్యా అంటే అదొక సరదాగా ఎంజాయ్ చేసేటటువంటి దాన్ని ఏమంటారు, ఈ శ్రీలంక ఇట్లాంటి చోట్ల లేకపోతే గోవా ఇట్లాంటి చోట్ల ఉండేటటువంటి రిసార్ట్ లైఫ్ స్టైల్లో ఓపెన్ రిసార్ట్ లైఫ్లు అయిపోయింది. టెంట్ వేసుకోవడం, కూర్చోవడం, పొద్దునుంచి సాయంత్రం దాకా తినడం, రోజు పొద్దున పూట ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి కాసేపు నినాదాలు చేయడం, ఎవరన్నా యూట్యూబర్లు వీళ్ళు వస్తే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రభుత్వాన్ని తిట్టిపోయడం, అంతే తప్పించి ఒక పరిష్కారం లేదు, ఒక అర్థం లేదు, పర్థం లేదు. నిజంగా రైతుల సమస్యలు బోలెడు ఉన్నాయి. దాన్ని పరిష్కరించాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం సమస్య ఉంటుంది. ఒక చోట బియ్యం సమస్య ఉంటుంది, ఇంకో చోట గోధుమల సమస్య ఉంటుంది, ఇంకో చోట నూనె సమస్య ఉంటుంది. అవి పరిష్కరించాలంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్గా జరగాలి. కానీ అర్థం పర్థం లేని ఉద్యమాలతో కాలక్షేపం చేయడం రాజకీయాల కోసం ఇంతకుముందు పంజాబ్ ఎన్నికల కోసం చేశారు, అంతకుముందు మొన్న హర్యానా ఎన్నికలు అప్పుడు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ రైతుల పేరుతో ఉద్యమం. ఇది ఒక పెద్ద ప్రహసనంలాగా సాగుతోంది భారతదేశంలో.